హలో గాయత్రి గారు, రండి లిఫ్ట్ ఇస్తాను. ఏంటి మీ జీతం మొత్తం నా ఫైన్ కట్టడానికి డిసైడ్ అయిపోయారా? లేదండి, ఈరోజు టికెట్ ఇస్తాను, రండి. రైట్ రైట్, ముందు టికెట్ ఇవ్వండి. టికెట్ ఇస్తాను కానీ కాంప్లిమెంటరీ. అలాగే. మీరంటే నాకు ఎంతో ఇష్టం, అభిమానం. మిస్ కాకుండా ప్రతిరోజు ఈ బస్కే రండి. తీసుకోండి. థ్యాంక్స్. జాగ్రత్తగా చదువుకోండి టికెట్ని. చదువుకోవడానికి ఇదేమైనా ఈనాడు పేపరా? సారీ అండి. ఏంటి డేవిడ్ సడన్ బ్రేక్లు? సడన్ ఎంట్రీలు ఇస్తే సడన్ బ్రేక్లే వేస్తారు మిస్టర్. కమాన్, ఎవరు దాని చెత్త పట్టుకుని సార్ చూపించండి. నా డ్యూటీ నువ్వు చెయ్యకు. సరే మీరే చేసుకోండి. పాప నువ్వులే. షో మీ యువర్ టికెట్. సార్ మీకు జడిచిపోయాలి టికెట్ తీసేసుకుంది. ఎప్పటి టికెట్టేనా ఇది? అనుమానంగా ఉంటే చూసుకోండి. ఓకే. మీరంటే నాకెంతో ఇష్టం, అభిమానం. మిస్ కాకుండా ప్రతిరోజు ఈ బస్కే రండి. బాగా చూసుకున్నారా? చాలా బాగా చూసుకున్నా. ఈడు బుక్ అయిపోయాడు. అదేంటి సార్ ఆ అమ్మాయిని అలా వాటేసుకున్నారు? అమ్మాయి నన్ను వాటేసుకుంది అనుకున్నాను. డ్రీమ్ లోకి వెళ్ళారా? ఎక్కడికి? లుంబిని పార్క్. చీప్ గా లుంబిని పార్క్, సంజీవి పార్క్ ఏంటి సార్? చక్కగా జురాసిక్ పార్క్ వెళ్ళక. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. తొందరగా టికెట్లు ఎక్కండి, మాకు చాలా పనులు ఉన్నాయి. సారీ కండక్టర్, అమ్మాయికి టికెట్ ఇవ్వు. మీకు ఇచ్చింది ఎంఐ టికెటే సార్. ఐ నో దట్. ఇది నేను ఉంచుకుంటాను. అసహ్యంగా టికెట్ ఉంచుకోండి సార్. మీకు కావాలంటే కొత్త టికెట్ ఇస్తాను, ఉంచుకోండి. ఎక్కువ మాట్లాడితే సస్పెండ్ అయిపోతావు. చెప్పిన టికెట్ ఇవ్వు. తీసుకోండి. ఫిర్ మిలేంగే. అయ్యే అయిపోయాడు, వీడు ఫుల్గా బుక్ అయిపోయాడు. గుడ్ మార్నింగ్ గాయత్రి గారు, ఏంటారు డల్గా ఉన్నారు? ఏముంది, మామూలే. ఇంట్లో ప్రాబ్లమ్స్. టికెట్ ఇవ్వండి. ఇదిగోండి టికెట్. ఆ స్క్వాడ్ ఇన్స్పెక్టర్ రాకుండా. డోంట్ మూవ్. ఇదిగోండి టికెట్, చూసుకోండి. ఒకసారి నాకు ఇవ్వండి సార్, నేను చూస్తాను. బాస్ లవ్ లెటర్స్ అసిస్టెంట్ చూడకూడదు. ఇంటి సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కాబట్టి మనం పెళ్లి చేసుకుందాం. తా
ఏంటండి పబ్లిక్ లో ఇది? ఏదైనా లాడ్జ్కి వెళ్ళారండి? నేను ఆ టైప్ కాదు, ఏదో డ్రీమ్ లోకి వెళ్ళి పట్టాభి. ఆల్రెడీ కొత్త టికెట్ ఇచ్చేసాను సార్, కానీ ఆ టికెట్ వెనకాల వెనక ముందు నేను చూసుకుంటాను. గాయత్రి, మన ఇంటి అడ్రస్ కొంచెం. ఈ అమ్మాయి మన ఆర్టీసీ డ్రైవర్ గోవిందరావు గారు అమ్మాయి. వాట్? మన మన గోవిందరావు అంకుల్ కూతురా? చూసావా గణేష్, పూర్వం ప్రేమలేఖలు పావురాల ద్వారా పంపించేవారు, తర్వాత పోస్ట్ ద్వారా, తర్వాత ఫోన్లోను, ప్రస్తుతం ఇంటర్నెట్ ద్వారా కూడా పంపిస్తున్నారు. ఈ అందాల రాసి మన ఆర్టీసీ బిడ్డ కదా, అందుకని టికెట్ లేఖలు పంపిస్తుంది. థ్యాంక్ యూ, బాయ్. పుల్లయ్య, అమ్మా, ఆ ఫ్లాస్క్ లో కాస్త కాఫీ పోసి తీసురా. ఆ థియేటర్ లో కాఫీ నేను తాగలేను. నాకు తెలుసమ్మా, అందుకే రెడీ చేసి పెట్టాను. ఇంకా అయ్యగారు రావడమే ఆలస్యం. ఆయన ఎప్పుడు ఇంతే, ససే మీరా టైంకి రారు. ఎక్కడున్నారో ఏమిటో. అమ్ము, అమ్మా, అయ్యో, అమ్మమ్మమ్మమ్మమ్మమ్మా, అయ్యో, అబ్బా, అయ్యో, అయ్యో, జయ, తలనొప్పి చంపేస్తుంది. నాటకాలు కట్టిపెట్టి టైం అవుతోంది, పదండి. మళ్ళీ ఆలస్యం అయితే టికెట్లు దొరకవు. తప్పదా? రేపు వెళదాం. కుదరదు, ఇవాళ వెళ్ళాలి, పదండి. తప్పదా? సరే పద. అమ్మా, తాళం నువ్వు తాళం వేసుకొచ్చేస్తాను. ఏంటి వీడు కూడా? రానివ్వండి, పాపం ముచ్చట పడుతున్నాడు. ఏంటి ముచ్చట పడతాడు? వీడొస్తే మళ్ళీ ఇంకో 20 రూపాయలు దండగా. మనమైతే హాయిగా రిక్షాలో వెళ్ళొచ్చు. వీడొస్తే మళ్ళీ ఆటో ఖర్చు, మళ్ళీ సినిమా టికెట్. అమ్మో వద్దు. పోనివ్వండి, సంవత్సరానికి ఒకసారే కదా. సంవత్సరానికి ఒకసారి అయితే పని చేద్దాం. ఆరోగ్యానికి ఆరోగ్యం, సినిమాకి సినిమా. నా బొంద ఆరోగ్యం. ఈ పద్ధతిలో మీతో 2 సినిమాలకు పరిగెడితే పీటీ ఉసనో అశ్విని నా చెప్పనో కొట్టు పారేస్తారని గట్టి నమ్మకం. ఇదిగో మీ ఇద్దరు ఎక్కడే ఉండండి. ఇగో నా డబ్బులు, నేను వెళ్ళి టికెట్లు తీసుకొస్తా. ఇగో 2 టికెట్లు బాబు. మనం చాలా అదృష్టవంతులు చేయ, కేవలం 2 టికెట్లు దొరికాయి. మరి నా సంగతి చూడు, ఈ లోపల పోస్టర్లు అవి జాగ్రత్తగా చూస్తూ ఉండు. సినిమా ఎంతసేపట్లో అయిపోతాయా? నువ్వు కదా. ఇదిగోనా మా ప్లాస్కో. తల్లి పడవే, నీ కోసం బోల్ డబ్బు ఖర్చు చేసి బలిపడే శాస్త్రం కొన్నాను. కుడి భుజం మీద కానీ కడుపు మీద కానీ పడు. అంతేగాని గుడ్డెద్దు చేలో పడ్డట్టు నీ ఇష్టం వచ్చిన చోట పడమాక. నేను అడిగిన చోట పడ్డావనుకో, నీకు ఈ పురుగులు తినే కర్మేంటే సున్నుండలు, కజ్జికాయలు, పూతరేకులు, కొబ్బరి బొండాలు అన్నీ పెడతాను. జపజల్లి జపజల్లి జపజడవే జపజడవే. ఏంటి జప జల్లే? జప జడ ఏంటి? మీ ఓడు మలయాళ మంత్రాలుగా నేర్చుకుంటున్నాడా? మా గురుడు మాట్లాడేది జభాష, అంటే రాజభాష. జపజల్లి జపజడవే అంటే బల్లి పడవే అని అర్థం. ఓ సిదా. ఎవడో బల్లి పడితే అదృష్టం అని చెప్పాడట. పొద్దు నుంచి డ్యూటీ వేసి కూర్చున్నాడు అక్కడే. అదేమో భయంతో బిక్కతచ్చి పడదు. చూసి ఏ నోట్లోనో కూట్లోనో పడుతుంది, రోగం కుదురుతుంది. ఇగో సుందరం, ఆ బలిని కావాలంటే నేను పట్టి తెచ్చిస్తాను. దారానికి చుట్టి మెల్లో వేసుకొని తిరుగుతూ గాని ముందు నా కాంటాక్ట్ తేల్చవయ్యా. అబ్బా, ఇదిగో సీతారాముడు, మీ గురుడికి బిందుడు బద్ధకం, చెంబుడు చేతస్థం లేకపోతే దర్జీలకు రాజుగా ఉండి దర్జాగా ఉండవలసినోడు కదయ్యా. ఒరే బట్ల సత్తిగా, కుట్టు గురించి నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. సూది దారం లేకుండా చొక్కాలు కుట్టేసిన మొనగాడి. అవును కదా, అందుకే తాడు బొంగరం లేకుండా బతులు ఇలా ఉన్నాయి. నాకు తెలుసు కదా. అది కాదయ్యా, ఈ ఊళ్ళో గొప్ప టైలర్ అని నీ గురించి నేను చెప్తాను. నీ దగ్గరికి వచ్చిన వాళ్ళతో నా బట్టలు కొనమని నువ్వు చెప్పు. అప్పుడు నీకు లాభం, నాకు లాభం. అసలు నీలాంటి గొప్ప టైలర్ ఈ దేశం మొత్తం మీద ఎవడైనా ఉన్నాడేటే. నీ ఎదవ సర్టిఫికెట్లు నాకేం అక్కర్లేదు. ఎదవ కోతలు కూసావనుకో, నాలుగు కత్తిరించేసి చెవుకేసి కుట్టేయగలను. ఒరే సీతారాముడు, ఆ కత్తిరలా పట్టరా. అలాగే పట్టరా. అసలు నీలాంటి వాడితో కాంట్రాక్ట్ పెట్టుకోవాలని కూడా నాదే బుద్ధి తక్కువ. ఏమయ్యా సుందరం, ఏడేయా మీ సీతారాముడు? ఏ ఇది వరకు సొక్కా పొట్టిగా కుట్టావు, 2 అంగుళాలు పొడుగుగా కుట్టవా అంటే చూడవా ఎలా కుట్టాడు. బాగుంది. లోపల డైర్ వేసుకున్నావా? బాబు నీకు దండం పెడతాను, ముందు కొంచెం పొట్టిగా కుట్టవయ్యా, లేకపోతే బుడబొక్కలో కనపడతాను. తీసి బేవర్ సవరమేగా. తీ
ఇంతకీ మన మచ్చ విషయం ఏమైందయ్యా? ఏం లాభం లేదురా. ఒక పక్క నాగమణి, మరో పక్క నీలవేణి, ఇంకో పక్క దయ. ముగ్గురికి మచ్చ ఉన్నట్టే ఉంటుంది, కనపడి చావదు. కనపడలేదంటే ఏ ఆడదైనా సుందరం చూడవయ్యా అని చూపిస్తుందటయా. మనం చూడాలా? నువ్వు 50 ఇచ్చావనుకో, నేను ప్రయత్నం చేసి వస్తాను. ఎప్పుడు చూసినా జడజబ్బు జడజబ్బు జడజబ్బు. జడజబ్బు జబ్బు నీకు, నాకు కావాల్సిన డబ్బు. దమ్మిడి ఇవ్వను, చావు. ఒరే సతిగా, అసలు ఆ వెంకటరత్నం గడికి నేను ఎందుకు భయపడాలరా? చేతులు తీసేస్తాడు కాబట్టి. ఇదిగో సుందరం, ముందు మనం వాళ్ళ లేసాలు వేసుకుని రిహార్సల్ చేసేద్దాం. అప్పుడు నిజంగా వెంకటరత్నం ఎదురైనా జడవక్కర్లేదు, అలవాటు అయిపోతుంది కదా. ఇది బానే ఉంది. అయితే మరి రెడీ అయిపోవా? ఉండండి.